జై శ్రీరామ్ అండి. పిల్లల్ని పెంచలేకపోతున్నామనే మనస్తత్వం మనలో కనిపిస్తుంది, అవునా? మన మీద వాళ్ళు ఎదురు తిరిగి సమాధానాలు చెప్పటం, ఎదురు తిరిగి మాట్లాడటం, ఆడపిల్లలైతే చెప్పిన మాట వినకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చింది చేయటం, మనం వేసుకోమన్న డ్రెస్సులు వేసుకోకపోవడం స్వతంత్రం అంటున్నారు, అవునా? కానీ మనం చెప్పింది వినకపోతే ఖచ్చితంగా కండిషన్స్తో పెంచమని చెప్పట్లేదు, కానీ చెప్పింది వినకపోతే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియపరిస్తే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, అవునా? మగపిల్లలు కూడా తల్లికి ఎదురు చెప్పటాలు కనుక మనం ఒక్కసారి వదిలేసామంటే దానికి తండ్రి కూడా ఎంకరేజ్ ఇచ్చి పర్వాలేదురా అమ్మే కదా అను ఏం పర్వాలేదు అని చెప్పి తండ్రి కూడా కూర్చుని దగ్గరుండి కొడుకు చేత అనిపిస్తే రేపన్న రోజున కోడలు ముందు అవమానాలు పడాల్సి వస్తుంది మీరు. అదే నోటి దురద కోడలు వచ్చినప్పుడు కూడా మాట్లాడతారు. అర్థమైందా? కొడుకుల విషయంలో ఎంత కరెక్ట్గా వాళ్ళు ఉంటారో, వచ్చారా అన్నం పెట్టమ్మా అంటే అన్నం పెట్టడం, కరెక్ట్గా ఉండటం వరకే కొడుకులు అనేవాళ్ళు ఇంట్లో. అంతగా తప్ప తల్లిని ఎదురు తిరిగి మాట్లాడటం, తండ్రిని అంటాం. చిన్నప్పటి నుంచే మనం మన అబ్బాయి కదా అని గారాబంగా పెంచితే ఏది పడితే అది మాట్లాడతారు. అర్థమైందా? అందుకని తగు జాగ్రత్తల్లో పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే మనము ఇది తప్పు ఇది ఒప్పు, ఇలా ఇలా తల్లిదండ్రులను ఇలా మాట్లాడకూడదు, ఇలా ఎదిరించకూడదు అని పెంచుకుంటూ వస్తుంటే కరెక్ట్గా పెరుగుతారండి. అయితే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు, అవునా?